తెలంగాణలో నిరుద్యోగులతో ఒక వారంలో తెలంగాణ ప్రభుత్వం భేటీ అవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఖచ్చితంగా ఏదైతే 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తామని ప్రధానంగా హామీ ఇచ్చిందో రేవంత్ సర్కార్, ఆ మేరకి 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగడుగునా తాను ఇచ్చినటువంటి హామీలు అమలు చేసుకుంటూ వెళ్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. చాలా ఉన్నాయి ఇటువంటి సంఘటనలు. సో ఈ క్రమంలో అంటే ఒక రేషన్ దానికోసం కావచ్చు, మహిళలకు ఫ్రీ బస్ కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ల విషయం కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కావచ్చు, వాటెవర్ ఎన్నికల హామీలని అమలు పరుస్తూ వస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి ఒక హామీని కూడా అమలు పరిచే విధంగా ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలోనే నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్. వారంలో నిరుద్యోగులతో డిప్యూటీ సీఎం భేటీ అవుతారని కూడా సమాచారం అందుతోంది. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇప్పటికే తెలియపరిచినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే భట్టితో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అలాగే చనగాని దయాకర్ సమావేశమయ్యారు. అలాగే ప్రజాభవన్లో ఒక వారంలో నిరుద్యోగులతో భేటీ అయ్యేలా కూడా ఈ సర్కార్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీశైలం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీశైలం, దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? వారంలో ఖచ్చితంగా ఈ నిరుద్యోగులతో రేవంత్ ప్రభుత్వం భేటీ అవ్వబోతోంది. మరోవైపు ఎన్నికలకు ముందు 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తామన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి హామీ ఇచ్చి మరీ అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ సర్కార్ ఆ విధంగా అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు అంటారా? తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఏదైతే జాబ్ క్యాలెండర్ కావచ్చు, లేకపోతే ఏడాదికి 2,00,000 ఉద్యోగాల అంశం కావచ్చు. సో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు తీపి కబురు చెప్తుంది, ఎప్పుడు మరి అంశం మీద మరి ఎప్పుడు చర్చించబోతున్నారు, నిరుద్యోగులతో ఎప్పుడు మాట్లాడబోతున్నారు అనేది చాలా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే గతంలో అనేక మార్లు నిరుద్యోగులతో ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది నాయకులు భేటారు. రీసెంట్ గా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కూడా చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులతో భేటీ అయ్యి నిరుద్యోగుల సమస్యల గురించి పూర్తి స్థాయిలో తెలుసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాము. అంతకుముందు కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు చనగాని దయాకర్ కావచ్చు, లేకపోతే డాక్టర్ రియాజ్ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ కావచ్చు, వీళ్ళంతా కూడా గతంలో అనేక మార్లు ముఖ్యమంత్రికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణలో ఉన్నటువంటి ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కూడా గతంలో అనేక మార్లు ముఖ్యమంత్రికి లెటర్ ఇచ్చినటువంటి అంశం మనం చూసాం. సో తాజాగా ఇవాళ ఏదైతే ట్యాంక్ బండ్ వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావడము, సో అంతకుముందే అక్కడ చేరుకున్నటువంటి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తో పాటు ఇక కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ ఇద్దరు కూడా మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. బట్టి విక్రమార్కతో భేటీ అయ్యి రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీల పరిస్థితులతో పాటు నిరుద్యోగులకు సంబంధించి చాలా నిరసనలు తెలియజేస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. రీసెంట్ గా గాంధీ భవన్ ముట్టడి కూడా వాళ్ళు పిలిపించినటువంటి పరిస్థితి నేపథ్యంలో సో నిరుద్యోగులతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళకు ఒక జాబ్ క్యాలెండర్ మీద 2,00,000 ఉద్యోగాల మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి నేపథ్యంలో బట్టితో భేటీ అయితే బట్టి విక్రమార్క ఏదైతే ప్రజాభవన్ లో ఈ నెల 26వ తారీఖున నిరుద్యోగులతో భేటీకి సిద్ధమయ్యేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఇటు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కు చనగాని దయాకర్ కు చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఏదైతే ప్రజాభవన్ ఉందో ప్రజాభవన్ లో ఈ నెల 26న నిరుద్యోగులతోటి ఇక రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి కొంతమంది నేతలు కీలకంగా భేటీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. అందులో ప్రధానంగా బట్టి విక్రమార్క లీడ్ తీసుకొని మరి నిరుద్యోగులతో భేటీ అయ్యి ఏ సమస్యలు ఉన్నాయి, వాళ్ళు ప్రధానంగా ఏ ఉద్యోగాల కోసం వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు, ప్రధానంగా డిఎస్సికి సంబంధించా, లేకపోతే ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంటా, లేకపోతే మెడికలా, లేకపోతే ఏ ఖాళీలను వాళ్ళు ఎక్కువగా కోరుతా ఉన్నారు, ఏ ఖాళీలు రాష్ట్రంలో ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, పూర్తి స్థాయి డేటా తోటి నిరుద్యోగులతోటి మరి బట్టి విక్రమార్క భేటీ అయ్యేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. రాధాకృష్ణ, అయితే శ్రీశైలం ఇక్కడ ప్రధానంగా చర్చించుకోవాల్సింది ఏంటంటే 1,00,000 ఉద్యోగాలు నిరుద్యోగులకు కల్పిస్తాం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అనేటువంటి ఒక ప్రధానమైన మాటని ఇటు బీఆర్ఎస్ కావచ్చు, మరోవైపు బీజేపీ కావచ్చు తెర మీదకి తీసుకొస్తుంది. నిరుద్యోగుల్ని ప్రభుత్వం మీద ఎగదోస్తుంది అనేటువంటి ఒక బలమైన ఆరోపణ కూడా లేకపోలేదు. సో వాస్తవానికి కాంగ్రెస్ చెప్పినట్టుగా ఈ 1,00,000 ఉద్యోగాలు అనేవి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి ఖాళీలు భర్తీ చేయడానికి అవి ఇంకా సరిపోవేమని నా ఉద్దేశం. అంటే ఒక ప్రైవేట్ సంస్థల్లో కూడా కొలువులు ఉంటే తప్ప ఈ 1,00,000 ఉద్యోగాల భర్తీ సాధ్యం కాదనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతుంది. దీనిపై ఏమంటారు శ్రీశైలం? ఎగ్జాక్ట్లీ రాధాకృష్ణ, అంటే ఏడాదికి 2,00,000 ఉద్యోగాలు ఇస్తామని గతంలో మేనిఫెస్టోలో పెట్టింది హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఇప్పటికే 60,000 ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. మిగతానటువంటి ఉద్యోగాలు కూడా ఖచ్చితంగా ప్రభుత్వ సెక్టర్ లో ఖాళీ ఏర్పడినప్పుడు వెంటనే ఆ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్తూనే మిగిలితా ఏవైతే ప్రైవేట్ సెక్టర్ లో కూడా నిరుద్యోగులకు ఖచ్చితంగా లోకల్ కి 70% లోకల్ పర్సన్స్ కి ఉద్యోగ
అవకాశం కల్పిస్తూ భవిష్యత్తులో ఏవైతే ప్రైవేట్ కంపెనీలు రాబోతున్నాయి, ఎందుకంటే గతంలోనే 1,89,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు వస్తున్నాయంటూ ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూసాం. విదేశాలకు వెళ్లి పెట్టుబడులు కూడా తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలోనే భవిష్యత్తులో తెలంగాణలో రానటువంటి కొత్త కంపెనీలు కావచ్చు, కొత్తగా మరి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి ఏవైతే న్యూ కంపెనీస్ సంబంధించి అక్కడ 70% లోకల్ కి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అయితే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇటు ప్రైవేట్ సెక్టర్, అటు పబ్లిక్ సెక్టర్ రెండు కలిపి ఓవరాల్ గా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాల భర్తీకి అయితే రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది రాధాకృష్ణ. అయితే వాస్తవానికి అంటే చెప్పిన మాట కట్టుబడి ఈ హామీని అమలుపరుస్తున్నారు అని అనుకోవచ్చా, లేదా మరోవైపు స్థానిక సంస్థలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు, అలాగే ఎమ్మెల్సీలు, మరోవైపు చాలామంది ఇక్కడ 2-3 చోట్ల బైపోల్స్కి సిద్ధంగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్ కావచ్చు. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూడా ఈ కాంగ్రెస్ ఈ రకమైనటువంటి ఎత్తుగడ వేసిందనేది ఇప్పుడు ప్రధానంగా బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఒక వాదనగా తెలుస్తుంది. ఏ రకంగా చూడాలంటారు? ఎగ్జాక్ట్లీ, అదే పొలిటికల్ గా ఖచ్చితంగా అధికార పార్టీ ఉన్నప్పుడు ఆపోజిషన్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలు వరుసగా విమర్శలు చేస్తూనే ఉంటాయి. ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన కొట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ అయినా అటు బీజేపీ అయినా వరుసగా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా మేము ప్రజల పక్షాన ఉన్నామంటూ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది రాధాకృష్ణ. ప్రస్తుతం ఒకసారి చెనగాని దయాకర్ బట్టి విక్రమార్క గారు కలిసారు. ప్రస్తుతం మనతోటే ఉన్నారు, ఒకసారి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం రాధాకృష్ణ. షూర్. చెనగాని దయాకర్ గారు ఎట్లా చూస్తారు? మీరు బట్టి విక్రమార్క గారిని కలిసారు. బట్టి విక్రమార్క మీతో చెప్పినటువంటి అంశాలు ఏంటి? నిరుద్యోగులకు ఎప్పుడు కలవబోతున్నారు, ఎప్పుడు హామీ ఇవ్వబోతున్నారు ఉద్యోగాలకు? ఈ రోజు సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహ భూమి పూజ సందర్భంగా వచ్చినటువంటి బట్టి విక్రమార్క గారితో నాతో పాటు ఇవాళ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు మేము కలిసి తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, నోటిఫికేషన్ల జరుగుతున్నటువంటి జాప్య అంశం కావచ్చు, ఇవాళ నిరుద్యోగుల అంశాన్ని మేము తీసుకెళ్లడం జరిగింది. ఆయన చాలా సానుకూలంగా స్పందించి ఉద్యోగాల భర్తీ అంశంలో ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకవైపు నిరుద్యోగులు కొంత అన్రెస్ట్ లో ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళని కలిసి వాళ్ళ యొక్క విజ్ఞప్తులు కావచ్చు, వాళ్ళ సమస్యలు కావచ్చు, ఎక్కడ మనం ఏ శాఖలో అంశం కాబట్టి మనం ప్రజాభవన్లోనే ఒక సమావేశాన్ని నిరుద్యోగులతో కరాచాలను ఏర్పాటు చేసి వాళ్ళతోనే నేరుగా కలిసి వాళ్ళ సమస్యలు వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చాలా నిరుద్యోగులతోనే ఈ నెల 26 లోపు మనం ప్రజాభవన్ లో ఒక పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి సమావేశాన్ని పెట్టి నిరుద్యోగులతోని ఆయనే భేటీ అయి వివరాలు కూడా తెలుసుకోనున్నారు. గతంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఏదైతే చిక్కరపల్లి లైబ్రరీలో కలిసినప్పుడు కొంత వ్యతిరేకత వచ్చింది, కొంత ప్రశ్నల వర్షం కూడా కురిపించారు మీ ప్రభుత్వం మీద, మీ మీద. సో ఇప్పుడు మరి బట్టి విక్రమార్క గారు ఆ ప్రశ్నలు తట్టుకోవడానికి మీ ప్రభుత్వము, మీ ఉప ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారా? నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలి. గత 10 ఏళ్లలో ఉద్యోగాలు సరైన పారదర్శకత లేకపోవడం వల్ల ఉద్యోగాలలో రాసిన ఉద్యోగాలలో కూడా వాళ్ళకు ఒక భయాందోళనతో రాశారు. కాబట్టి పరీక్షల లీకేజీలతో పాటు ఒక చట్టబద్ధంగా న్యాయబద్ధంగా లేని నోటిఫికేషన్లు ఇచ్చి కోర్టు చిక్కుముళ్ళ ఉన్నటువంటి సందర్భంలో ఒకవైపు నిరుద్యోగులు తీవ్రమైన మానసిక వేదనకు గురైనటువంటి అన్రెస్ట్ లో ఉన్నారు. కాబట్టి వాళ్ళనే కలిసి మనం ఎట్లా మీ సమస్యకు పరిష్కారం ఏంది, ఏ నోటిఫికేషన్లు ఎట్లా అనేది నిరుద్యోగులతో కలిసే అవకాశం ఈ ప్రభుత్వం కల్పిస్తా ఉంది. స్వయంగా డిప్యూటీ సీఎం గారే నిరుద్యోగులను కలవబోతా ఉన్నారు, వాళ్ళతో విషయాలు మాట్లాడబోతా ఉన్నారు. కాబట్టి దానివల్ల అక్కడ కలిసే వాళ్ళు మాకే ఒక ఉప ముఖ్యమంత్రి గారు, ఒక ఆర్థిక శాఖ మంత్రి గారు ఇక్కడ మా దగ్గరికి వచ్చారు. కాబట్టి మా సమస్యలంటే మాకు పరిష్కారం అయితే ఆనందంలో వాళ్ళు ఉంటారు తప్ప అక్కడ ఎలాంటి కానీ ఇక్కడ గొడవలు కానీ ఇంకో రకంలో అలాంటి అవకాశాలు ఉండవు. కొంతమంది ఒక 2-3 ఒక బీఆర్ఎస్ లో ఉన్నటువంటి పని చేసే వాళ్ళు, వాళ్ళకు ఒక ప్రభుత్వాన్ని బదనం చేసే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు తప్ప అసలు నిరుద్యోగులను లైబ్రరీని నమ్ముకొని సంవత్సరాల తరబడి కొంత మానసిక వేదంగా ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తే మేము చదువుకుంటాం, మాకు రాజకీయాలతో సంబంధం లేని అనే వాళ్ళు నిరుద్యోగులు ఇవాళ తెలంగాణలో లక్షలాది మంది ఉన్నారు. వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అలాంటి వాళ్ళకు నోటిఫికేషన్ ఇస్తే అలాంటి వాళ్ళు చదువుకొని ఉద్యోగులుగా తయారు కావాలనేది ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. రైట్, థ్యాంక్ యూ సో మచ్ చెనగాని దయాకర్ గారు. సో ఇది రాధాకృష్ణ, చెనగాని దయాకర్ మనతో క్లియర్ గా చెప్తా ఉన్నారు. 26వ తారీఖున ఖచ్చితంగా మరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన అయితే నిరుద్యోగులతో భేటీ కాబోతున్నాం. వాళ్ళు అడిగేటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తూనే వాళ్ళ నుంచే మరి ఈ సమస్యకు సొల్యూషన్ వెతికేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ శ్రీశైలం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మొత్తానికి తొలి వెలిక్కిచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూలో ఖచ్చితంగా చెనగాని దయాకర్ ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ అయితే మనం చూసాం. ఈ నెల 26వ తేదీన
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన నిరుద్యోగులతో సమావేశం జరగబోతోంది. అది కూడా ప్రజాభవన్ వేదికగా. సో దీనికి సంబంధించి అంటే నిరుద్యోగులకు ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఆనాడు అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీ కావచ్చు, ఈ అంశాలన్నిటిపై కూడా ప్రజాభవన్ వేదికగా ముఖ్యమంత్రి డైరెక్షన్లోనే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన నిరుద్యోగుల సమస్యలపై చర్చ జరగబోతోంది. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాం. ఖచ్చితంగా తొలి వెలుగు మీకు అందిస్తూనే ఉంటుంది.